హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కి స్వాగతం. ఈరోజు మనము ఒక మంచి హాస్యమైన కథ, చిన్న పిల్లవాడి అమాయకత్వం గురించి చెప్పుకుందాం. ఇదందరికీ మీకు తెలిసిన కథే ఉంటుంది, కానీ మరొకసారి చెప్పుకుందాం. మా నాన్న అటకపోయినా లేరు అనమాట కథ పేరు. దక్షిణ సముద్ర తీరంలో కన్నప్ప అనే ఒక చిన్న వ్యాపారి ఉండేవాడు. అతనికి భార్య, 3 ఏళ్ల కొడుకు ఉన్నారు. తప్పటడుగులు వేసే నాటి నుంచే ముద్దుగా మాట్లాడే కొడుకంటే కన్నప్పకు చెప్పలేనంత ప్రేమ. వాడి మాటలు తాను విని ఆనందించడమే కాదు, ఇంటికి వచ్చిన బంధువులు, మిత్రుల ఎదుట కూడా వాడిని మాట్లాడించి వాళ్ళను వినమని బలవంత పెట్టి మురిసిపోయేవాడు. కన్నప్ప పత్తి గింజలు కొని మారుబేరానికి అమ్మేవాడు. పక్క పట్నంలో పత్తి విరివిగా వచ్చి దిగిందని, చేతిలో రొక్కముంటే చౌకధర కొనవచ్చునని వ్యాపార మిత్రుడొకడు అతనికి చెప్పాడు. తన వద్ద చాలంత డబ్బు లేకపోవడం వల్ల కన్నప్ప వడ్డీ వ్యాపారి వద్దకు వెళ్ళి 3 నెలలలోగా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని 500 రూపాయలు అప్పుగా తెచ్చాడు. ఆ డబ్బుతో వచ్చినంత పత్తిని కొని తెచ్చాడు. సరుకును ఇప్పుడంతా ముట్టుకోను, ధర బాగా పెరిగాక అమ్మితే మంచి లాభాలు వస్తాయి. ఆ తర్వాత చూడు, మన దశ తిరిగిపోతుంది, నన్ను మించినవాడు ఉండడు అంటూ భార్యతో గొప్పగా చెప్పాడు. మర్నాడే వెళ్ళి పట్నంలో ఒక పెద్ద గిడ్డంగిని అద్దెకు తీసుకొని కొన్న పత్తిని అందులో భద్రపరిచాడు. 4 రోజులు గడిచాయి. ఒకనాడు తెల్లవారకముందే ఆకాశం మేఘావృతం అయింది. చిలికి గాలివాన సాయంకాలానికి తుఫానుగా మారింది. ఈ తుఫాను దెబ్బకు పెద్ద చెట్లు నేలకూలాయి, ఇళ్ల కప్పులు ఎగిరిపోయాయి. కన్నప్ప పత్తి గిడ్డంగి పైకప్పు ఒకవైపు ఎగిరిపోవడంతో వర్షానికి పత్తంతా తడిసి ముద్దయింది. దాన్ని చూసిన కన్నప్పకు మతి తప్పినంత పనైంది. కాలు కాలిన పిల్ల అటూ ఇటూ తిరుగుతూ, ఇప్పుడేం చేయను? గిడ్డంగి వాడికి అద్దె చెల్లించాలి, వచ్చే నెలలో వడ్డీ వ్యాపారి అప్పు తీర్చాలి, కాదంటే ఒప్పుకునే ఘట్టం కాదు అని భార్యతో వాపోయాడు. ఒక పని చేయండి, మీరు ఆ వ్యాపారానికి ఇవ్వాల్సిన డబ్బు కూడబెట్టేంత వరకు మన ఊరు వదిలి వెళ్ళండి. కావాలంటే ఉత్తరాదిన ఉన్న మన బంధువుల ఇళ్ళకే వెళ్ళవచ్చు. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడల్లా తమ ఇళ్లకు రావటం లేదని బాధపడుతూ ఉంటారు కదా. పైగా వాళ్ళ నుంచి అప్పు రూపంలో ధన సాయం కూడా అడగవచ్చు. మన పరిస్థితి తెలిస్తే సాయపడగలరనుకుంటాను అని సలహా ఇచ్చింది భార్య. నిజమే, 2-3 నెలల తర్వాత ఇస్తామని వాళ్ళ నుంచి డబ్బు తీస్తే వడ్డీ వ్యాపారి గండం నుంచి బయటపడవచ్చు. నేను ఈరోజే బయలుదేరుతాను అన్నాడు కన్నప్ప. మర్నాడే కన్నప్ప ప్రయాణం అవుతూ కొడుకుతో, నాన్న, నేను మన బంధువుల ఊరు వెళ్ళి వస్తాను, వచ్చేటప్పుడు నీకు ఆడుకునేందుకు కావాల్సినన్ని బొమ్మలు తెస్తాను అని చెప్పి వెళ్ళాడు. 3 నెలల గడువు పూర్తి కాగానే వడ్డీ వ్యాపారి వచ్చి కన్నప్పను గురించి అతని భార్యను అడగ్గా, తన భర్త బంధువుల ఊరు వెళ్ళాడని, 1 వారం తర్వాత వస్తాడని ఆమె చెప్పింది. అవునవును, వచ్చేటప్పుడు మా నాన్న నాకు కావాల్సిన ఆట వస్తువులని తెస్తాను అన్నాడు అని ఆ అమ్మ కొంగు పట్టుకొని నిలబడ్డాడు కొడుకు. వడ్డీ వ్యాపారి వాడికేసి చూస్తూ చిన్నగా నవ్వి తర్వాత కన్నప్ప భార్యతో 1 వారంలోగా తన బాకీ చెల్లించాలని హెచ్చరించి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి ఊరంతా మాటుమణిగాక ఎవరూ చూడకుండా కన్నప్ప ఇంటికి తిరిగి వచ్చాడు. డబ్బు లభించిందా అని అడిగింది భార్య. లేదన్నాడు కన్నప్ప. నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలీదు, మరో 3 రోజులు ఆ వడ్డీ వ్యాపారి తన మనుషులతో మన ఇంటికి రావడం ఖాయం అన్నది భార్య. మళ్ళీ ఎక్కడికైనా పారిపోదామా అనుకున్నాడు కన్నప్ప. కానీ వడ్డీ వ్యాపారి మనుషులు కన్నప్ప ఇంటి ముందు ఒక కన్ను వేసి ఉంచారు. తెల్లేవారేసరికల్లా కట్టుకొని వచ్చి కన్నప్ప ఇంటి తలుపు తట్టారు. కన్నప్పకు వలలో చిక్కుకున్నట్లయింది. డబ్బు ఇవ్వకుండా వాళ్ళ కంట పడితే దేహశుద్ధి చేస్తారేమో అని భయపడ్డాడు. భార్యతో, నేను అటక మీద ఎక్కి దాక్కుంటాను, వచ్చిన మొరటు వెధవల్ని తిప్పి పంపడానికి ప్రయత్నించు అంటూ గబగబా అటక పైకి ఎక్కేశాడు. కన్నప్ప కొడుకు దీన్నంతా గుడ్లప్పగించి చూస్తున్నాడు. వడ్డీ వ్యాపారి వెంట వచ్చిన మనుషులు ఓర్పు నశించింది. తలుపు దబదబా బాధసాగారు. కన్నప్ప భార్య తలుపు తెరిచి వెలుపలికి చూస్తూ, ఎవరు మీరు ఎందుకు ఇలా తలుపు తడుతున్నారు అన్నది కోపం నటిస్తూ. మేమెవరమా, నీ భర్తను పిలువు, చెప్తాడు వివరంగా అన్నాడు వడ్డీ వ్యాపారి వెటకారంగా. ఆయన ఇంట్లో లేరు, కావాలంటే మీరే వచ్చి లోపలంతా చూసుకోండి అన్నది కన్నప్ప భార్య తొణక్కండా. వడ్డీ వ్యాపారితో పాటు ఆయన మనుషులు ఇంట్లో జరబడి కన్నప్ప కోసం ఇల్లంతా వెతకసాగారు. వాళ్ళ వెంట కన్నప్ప కొడుకు కూడా వెళ్ళాడు. వాళ్ళ కంటికి కన్నప్ప కనిపించలేదు. తన తండ్రి వాళ్ళు దాగుడుమూతలు ఆడుకుంటున్నారని అనుకున్నాడేమో పాపం కన్నప్ప కొడుకు. తన తండ్రికి సాయం చేద్దామని ఉన్నట్లుండి, మా నాన్న అటక మీద లేరు అన్నాడు. వడ్డీ వ్యాపారి తల పైకెత్తి అటకేసి ఒక్క క్షణం చూసి నవ్వాడు. అదే నవ్వుతో అమాయకమైన ఆ బిడ్డ మొహం చూసి వాడి బుగ్గలు గిల్లాడు. అసలు విషయం గ్రహించి పక్కున నవ్వాడు. ఆ తర్వాత కన్నప్ప భార్యతో,
మొదట నీ భర్తను కిందికి దిగి రమ్మను, బాకీ తీర్చడానికి నేను మరో నెల రోజులు గడువు ఇస్తున్నానని చెప్పు అంటూ ఇంటి బయటకు నడిచాడు. ఆయన మనుషులు కూడా ఆయన వెంట నడిచారు. ఆ ఇంటి వాకిలి దాటి వడ్డీ వ్యాపారి తిన్నగా వీధిలో అడుగు పెట్టాక భుజాలు ఎగరేస్తూ మా నాన్న అటక మీద లేరు, మా నాన్న అటక మీద లేరు అంటూ నవ్వుతూ నడవసాగాడు. ధన్యవాదాలు.